Hi viewers, welcome to Suman TV. So, Indian market lo for the first time gummies with liposomal technology అనేది వచ్చేసిందండి. అసలు liposomal technology అంటే ఏంటి? అసలు గమ్మీస్ అంటే ఏంటి? దాని ఉపయోగాలు ఏంటి? ఇవన్నీ నాకైతే అస్సలు ఐడియా లేదు. సో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ద CEO ఆఫ్ ద కంపెనీ శ్రీచరణ్ గారు. హాయ్ శ్రీచరణ్ గారు. హలో మేడం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్ సార్, థ్యాంక్ యూ. సో చిన్న పిల్లల నుంచి అంటే ఇప్పుడు జనరల్ గా ఏజ్ పెరుగుతున్న కొద్దికి మతిమార్పు వస్తుంది, మెమరీ లాస్ అవుతుంది అంటారు. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దికి చిన్న పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు మర్చిపోతుంటారు, ఏది ఎక్కడ పెట్టారో గుర్తుండదు. అది పెద్దగా అవుతున్నప్పుడు. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ అసలు సంబంధం లేదు. ఎవరికి పడితే వాళ్ళకే మెమరీ లాస్ ఉంటుంది, చాలా అంటే ఏమి గుర్తుండదు. ఎగ్జాంపుల్ నేనే, నాకు కూడా కొన్నిసార్లు ఏది ఎక్కడ పెట్టానో గుర్తుండదు, మర్చిపోతుంటాను. అసలు ఎందుకు ఇలా అవుతుంది, అంటే దేని వల్ల ఇలా అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ థింకింగ్. మన లైక్ అంటే ఒక ఏజ్ తర్వాత లైక్ ఆఫ్టర్ స్టడీస్ ఓవర్ థింకింగ్, స్ట్రెస్, దీనివల్ల బ్రెయిన్ అనేది డల్ అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ ఒకసారి ప్రాసెస్ చేసరికి అది ప్రాసెస్ అవ్వక బ్యాక్ ప్రాసెస్, రివర్స్ ప్రాసెసింగ్ అవుతుంది. రివర్స్ ప్రాసెసింగ్ ఏం గుర్తుపెట్టుకోదు, నాకు అవసరమే లేదు ఈ టాపిక్ అని వదిలేస్తుంది అది. చిన్నపిల్లలు అనుకోండి, బ్రెయిన్ యాక్టివ్ కోసం గేమ్స్ ఆడాలి, బాగా బాగా గేమ్స్. చదివించడం ఓకే, అది ఇప్పుడు కాకపోయినా ఒక టైంలో చదవాల్సిందే పిల్లలు. ఇప్పుడే చదివితేనే పెద్ద ప్రయోజకుడు అవుతాడన్న మాట లేదు. 25 years వరకు చదవాల్సిందే ఎవరైనా కానీ. ఎందుకంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా, ఒక జాబ్ చేయాలి అన్నా, ఒక స్టేజ్కి వెళ్ళాలి అన్నా, వేరే కంట్రీకి వెళ్ళాలన్నా ఒక ఏజ్ వరకు చదవాల్సిందే. అది వద్దన్నా వచ్చేస్తుంది. చిన్నప్పుడు ఫస్ట్ గేమ్స్ బాగా, అంటే గేమ్స్ అంటూ అంటే మల్టిపుల్ థింగ్స్, పజిల్స్ కానివ్వండి, ఇంట్లో ఉంటే బయటికి వెళ్తే గేమ్స్ కానివ్వండి, మల్టిపుల్ థింగ్స్ మీద ఫోకస్ చేశారనుకోండి బ్రెయిన్ అనేది యాక్టివ్ లో ఉంటుంది. బ్రెయిన్ కి పదును పెట్టేది చేయాలంటారు. లేదనుకోండి డల్నెస్ వచ్చేస్తుంది బ్రెయిన్ కి. ఒకసారి డల్నెస్ వచ్చింది అనుకోండి, మనం థింకింగ్ స్టార్ట్ చేస్తాం కానీ వర్క్ అవ్వదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 years ఒక బైక్ ని పక్కన పడేసి దాని తర్వాత ఇప్పుడు ఒక కిక్కే స్టార్ట్ అవ్వాలంటే ఎలా అవుతుంది? బ్యాటరీ డౌన్ అయిపోతుంది, సింపుల్ అంతే. బ్రెయిన్ అయినా అంతే, దానికి వర్క్ ఇవ్వండి, అది వర్క్ చేయదు. కొందరు పడుకుంటారు, పడుకుంటే నేను 12 hours అయినా పడుకుంటా, 14 hours అయినా పడుకుంటా చెప్పుకుంటారు. అది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. మనిషి పడుకోవాల్సింది 7 hours, ఇట్స్ అంతే గుడ్ అంతే. దాని ఎక్కువ పడుకుంటే మళ్ళీ బ్రెయిన్ డల్నెస్, ఇట్ లీడ్స్ టు బ్రెయిన్ డల్నెస్. ఎందుకంటే బ్రెయిన్ ఎంతసేపు రెస్ట్ లో ఉంది, దాని తర్వాత వర్క్ చేయంటే లేజినెస్. మీరు ఎక్కడ వర్క్ చేస్తారు పోయి? ఇంతసేపు పడుకున్న యాప్ 2 గంటలు పడుకుందాం పట్టు అంటారు, కానీ ఇప్పుడు లేచి అర్జెంట్ వర్క్, మీరు కరెక్ట్ 7 hours పడుకున్నారు అనుకోండి, బ్రెయిన్ యాక్టివ్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే దానికి రెస్ట్ టైం ఇచ్చేసినారు, మళ్ళీ పని చేయాలంటే ఆబ్వియస్లీ 7 hours అంటే 24 hours 7 తీసేస్తే మనకి మిగతా టైం అంతా బాగా వర్క్ చేస్తుంది మనకి. సరే, ఇప్పుడు ఈ మెమరీ బూస్టర్ గమ్మీస్ ఎలా ఉపయోగపడతాయి? అంటే ఈ గమ్మీస్ లో ఏ కాంపోనెంట్ యాడ్ చేశారు విచ్ లీడ్స్ టు బూస్టింగ్ ఆఫ్ ద మెమరీ? మనకి వచ్చేసి అశ్వగంధ ఉంది, ఎల్-థైనిన్ ఉంది, ద్రాక్ష ఉంది, బ్రాహ్మి ఉంది, శంఖపుష్పి ఉంది. ఇవన్నీ మేము వచ్చేసి కొన్ని ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ మెమరీ బూస్టర్ లో ఇంక్లూడ్ చేస్తాము. ఓన్లీ బికాస్ అవి మెమరీకి బూస్ట్ చేయాలి అంటే మన బాడీ తీసుకునే విటమిన్ A, B, C, D ఇవి మాత్రమే సరిపోవు, మనకి ఎక్స్టర్నల్ ఇంకేమైనా ఇవ్వాలి. ఎక్స్టర్నల్ గా అంటే ఆయుర్వేదిక్ మాత్రమే మనకి మెమరీని బాగా బూస్ట్ చేస్తుంది మనకి. సో దీస్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ మేము యూజ్ చేస్తాము. ఇది మెమరీని బాగా డెవలప్ చేస్తుంది. ఫస్ట్ అంటే లేజినెస్ ని తీసేసి కొంచెం థింక్ చేయడం ఒకటి, కొంచెం మెమరీ పవర్ పెంచడం ఒకటి, వీటికి యూజ్ అవుతుంది మనకి. ఓకే. సో ఈ పెద్ద అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్? ఏజ్ నుంచి ఏజ్ వరకు వాడాలి అని? అలా ఏం లేదు మేడం, 3 years నుంచి ఎవరైనా వాడచ్చు. అంటే ఎండ్ ఏజ్ అంటే అలా ఏం లేదు, ఎక్కడ వరకైనా వాడచ్చు. ఓకే. ఇంకోటి, కొంతమంది ఇప్పుడు పేషెంట్స్ ఉంటారు, హార్ట్ సర్జరీస్ అయిన పేషెంట్స్ ఉంటారు, బ్రెయిన్ సర్జరీ అయిన పేషెంట్స్ ఉంటారు, అంటే మేజర్ సర్జరీ, మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చా గమ్స్, లేదంటే కన్సల్ట్ అవ్వాలా డాక్టర్ని? అంటే మరీ మేజర్ ఇష్యూస్ అనుకోండి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొన్ని మినరల్స్ పడవు బాడీలో. అలా ఉన్న వాళ్ళు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కొంతమందికి పడదు, అంటే ఇది తీసుకుంటే పడదు అని కొన్ని ఉంటాయి, అంటే తినొద్దు అంటారు కొన్ని మేజర్ సర్జరీస్ అయినా కూడా. సో అట్లాంటప్పుడు కన్సల్ట్ అవ్వాలి. రెగ్యులర్ గా అనుకోండి, ఇవి రోజు తినే ఫుడ్ లో ఉండేదే కాబట్టి మనకి ఏ తీసుకున్నా వర్కౌట్ అవుతుంది, ఎవరైనా తీసుకోవచ్చు. వర్కౌట్ అవుతుందనే కాదు, ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు బేసిక్ గా. అయితే మరి మేజర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి కన్సల్ట్ అవుతే బెటర్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడతారు జనరల్ గా. సో వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, లైఫ్ లాంగ్ ఇవి తినాలి ఇవి తినకూడదు అని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, వాళ్ళు వాడచ్చు మేడం. వాళ్ళు వాడచ్చు, హ్యాపీ టు యూజ్. ఎందుకంటే మన డైరెక్ట్ బ్లడ్ లో కలుస్తుంది, దానివల్ల వాళ్ళకి ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ ఏం కనపడవు వాళ్ళకి బయటికి. సో దే ఆర్ గుడ్ టు గో. ఎందుకంటే వాళ్ళ బాడీలో డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైనా ఇంటేక్ అంటే మనము కూరగాయలు అనేది అన్నంలో కలుపుకొని తింటాం మనం, లేదా డైరెక్ట్ గా మనం కొందరు కర్రీ కూడా తినేస్తారు డైరెక్ట్. అట్లాంటివి తినకూడదు అంటారు, కానీ డైరెక్ట్ బ్లడ్ లో కలుస్తుంది కాబట్టి దీనివల్ల ఇష్యూస్ ఏముండదు మనకి. సో కంప్లీట్లీ సేఫ్ టు యూజ్, ఎవరైనా ఎప్పుడైనా
వాడచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు కూడా. యాక్చువల్లీ తినొచ్చు కానీ మనీ వేస్ట్ ప్రైస్ ఇష్యూ అంతే. ఓకే. సో చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి గమ్మీస్ అనేవి. యాక్చువల్లీ నేనైతే 2 years నుంచి వింటున్నాను గమ్మీస్ గురించి. గమ్మీస్ ఏముంది, ఆ చాక్లెట్ దానివల్ల మల్టీవిటమిన్ ఏంటి, బూస్టింగ్ ఏంటి అనుకున్నాను. ఫర్ ద ఫస్ట్ టైం నాకు అటెన్షన్ గెయిన్ అయింది లైపోజోమల్ టెక్నాలజీ వల్ల. ఆ అటెన్షన్ అసలు ఏంటిది, అసలు ఎందుకు వచ్చింది, అసలు అది ఏంటనే ఒక క్యూరియాసిటీ అనేది నాకు స్టార్ట్ అయింది. నాకు కూడా యూస్ చేయాలని ఉంది. సో బేసిక్గా నాకు కూడా అంటే గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ కానివ్వండి, సో అంటే ఇట్లాంటి ఇష్యూస్ కూడా మనకి ఇప్పుడు హెయిర్ లాస్ ఉందని చెప్పారు. సో గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ కూడా మనకి గమ్మీస్ ఉన్నాయి సార్. బేసిక్గా గ్రే హెయిర్ అవాయిడ్ చేయాలి అంటే మన బాడీలో విటమిన్ సి కావాలి మనకి. ఓకే. ఇమ్యూనిటీ బేసిక్గా మన బాడీలో ఇమ్యూనిటీ విటమిన్ సి వచ్చేసి 2 రకాలుగా యూజ్ అవుతుంది మనకి. ఇమ్యూనిటీ ఒకటి, స్కిన్ గ్లోకి ఒకటి. ఓకే. విటమిన్ సి అంటే మనకు బేసిక్గా దేంట్లో దొరుకుతుందంటే ఆరెంజెస్, లెమన్స్, ఈ సిట్రస్ దేంట్లో అయితే ఉంటుందో దాంట్లో మనకి విటమిన్ సి దొరుకుతుంది. కానీ ఇంకొకటి వచ్చేసి విటమిన్ సి మన బాడీలో డెవలప్ అవ్వదా? అంటే హ్యూమన్ బాడీకి విటమిన్ సిని డెవలప్ చేసే కెపాసిటీ ఉండదు, అసలు డెవలప్మెంట్ అనేది ఉండదు. సో ఏదైనా ఎక్స్టర్నల్ గా బాడీలోకి ఇంటేక్ చేయాల్సిందే కానీ మన బాడీలో ఇప్పుడు ఉంటాయి వేరేవి, అవి బాడీలో ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తాయి మన బాడీలో. కానీ విటమిన్ సి జనరేట్ అవ్వదు మన బాడీకి. సో బయట నుంచి తీసుకోవాల్సిందే, ఫ్రూట్స్ అలా విటమిన్ సి దేంట్లో దొరికితే తీసుకోవాల్సిందే మనం ఎప్పటికప్పుడు. కాకపోతే అలా తీసుకున్నా మీకు 10 to 20% అబ్జార్ప్షన్ మాత్రమే ఉంటుంది బాడీకి, ఎందుకంటే కడుపులో డైజెస్ట్ అవుతుంది కదా మీకు. డైజెషన్ సగం లేపేస్తుంది అది. సో మన విటమిన్ సి వచ్చేసి విటమిన్ సి, లైపోజోమల్ విటమిన్ సి ఇంక్లూడింగ్ లైపోజోమల్ జింక్ కాంబినేషన్ ఇస్తున్నాం మనము. దానివల్ల స్కిన్ గ్లో పెరుగుతుంది, ఎర్లీ స్టేజెస్ లో వ్రింకిల్స్ రావు, గ్రే హెయిర్ రాదు, యాంటీ ఏజింగ్, కంప్లీట్ యాంటీ ఏజింగ్ వీటికి యూజ్ అవుతుంది మనకి. సో చాలా కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు బయట. సో మీ కంపెనీనే ఎందుకు ట్రస్ట్ చేయాలి, మీ గమ్మీసే ఎందుకు వాడాలి, మీరు దీనికి ఎలా జస్టిఫై ఇస్తారు? బేసిక్గా మనది వచ్చేసి ఇండియాలో ఫస్ట్ టైం లైపోజోమల్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం. మనది వచ్చేసి నో సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకు నో సైడ్ ఎఫెక్ట్స్ అని అంత గట్టిగా చెప్తున్నాను అంటే, ఏదైతే తింటామో కడుపులో డైజెస్ట్ అవుతే మీకు ప్రాసెసింగ్లో సైడ్ ఎఫెక్ట్స్ తెలుస్తాయి మీకు. కిడ్నీ మీద ఎఫెక్ట్, లివర్ మీద ఎఫెక్ట్, లేదంటే అది మనకి డైజెస్ట్ అయిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళి యాక్ట్ చేస్తుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్ ఉండడం. ఎందుకంటే అది డైజెషన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది కాబట్టి మనది కడుపులో డైజెస్ట్ అవ్వదు, డైరెక్ట్ బ్లడ్లో రిలీజ్ అవుతుంది. సో దానివల్ల అసలు మీకు వేస్టేజ్ అనేది ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇంకోటి మనది వచ్చేసి నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, డిఫరెంట్ కలర్స్ లో చూస్తాను సార్. అవన్నీ ఎలా అంటే మనకి ఇప్పుడు ఫ్రూట్స్ ఉంటాయి కదా మేడం, ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ వచ్చేసి ఫ్లేవర్ ఇచ్చాము, ఫ్రూట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్ వచ్చేసి మనం కలర్స్ ఇచ్చాము. ఇట్స్ నాట్ ఆర్టిఫిషియల్, ఇట్స్ కంప్లీట్లీ ఆర్గానిక్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు యూజ్ చేయొచ్చు అండి? స్వీట్ ఉంటది కదా, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అంటే షుగర్ వాడతారా అందులో? లేదు మ్యామ్, మనకి ప్రీవియస్ అంటే అసలు షుగర్ అనేది ఇన్వెంట్ కాక ముందుకు మనకి ఏదైతే షుగర్ ఉంటుందో అది యూజ్ చేస్తాం. అది లీవ్స్ ఉంటాయి మనకి, ఆ లీవ్స్ ని గ్రైండ్ చేసిన తర్వాత ఏదైతే వస్తుందో అది షుగర్ కంటే స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఆ లీవ్స్. కానీ ఇట్స్ సేఫ్ టు యూజ్, ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఏం చేస్తున్నారంటే ఆ లీవ్స్ మార్కెట్ లోంచి తెచ్చుకొని గ్రైండ్ చేసుకొని టీలో, కాఫీలో, మిల్క్ లో మిక్స్ చేసుకొని తాగుతారు వాళ్ళు. ఓకే, అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో. సార్ యాక్చువల్లీ నేను ఒక ఇంటర్వ్యూ చూసాను మీది, అందులో నేను డైరెక్ట్గా సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అన్ని చూపిస్తానని చెప్పి డైరెక్ట్గా అన్నారు. సో ఒకసారి నాకు లైవ్లో ఏమైనా చూపించగలరా? షూర్ మ్యామ్, డెఫినెట్గా చూపిస్తాను. సో లైవ్లో సర్టిఫైడ్ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. అండ్ చూడండి పేరెంట్స్, ఎంత ట్రస్ట్ వర్దియో చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం నాకైతే బాగా అటెన్షన్ గెయిన్ చేసిన ద ఫస్ట్ గమ్మీ మీదే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ సార్, మామూలుగా ఈ ఫ్రీ శాంపిల్స్ అని ఒకటి విన్నాను. అసలు అంటే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రీ శాంపిల్స్ ఎవరు ఎక్కడ కూడా ఫ్రీ శాంపిల్స్ ఇవ్వటం అనేది నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఏంటి అంటే ఫ్రీ శాంపిల్స్ తీసుకొని ఇన్ కేస్ వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ నాకు నెగిటివ్ అవుతుంది కదా అని ఆలోచించలేదు మీరు. ధైర్యంగా ఫ్రీ శాంపిల్స్ తీసుకోండి, యూజ్ చేయండి, మీకు నచ్చితేనే కొనండి. అంటే ఏంటి అసలు? అంటే ప్రోడక్ట్ మీద నమ్మకం, మేము వర్కౌట్ చేసిన టైం, దాని మీద స్పెండ్ చేసిన ఇన్వెస్ట్మెంట్, మాకున్న సర్టిఫికేషన్స్, ఇవన్నీ ద ఓన్లీ రీజన్ వచ్చేసి ఇవే. ఎందుకంటే కొన్ని మార్కెట్లో చాలా ఉన్నాయి, వాడగానే మీకు ఏది రిజల్ట్ అనేది మీకు ఎవరిని అడిగినా కానీ మీకు అట్లీస్ట్ 90 to 120 days చెప్తారు రిజల్ట్ కనపడాలి అంటే. లైక్ మీ బాడీలో చేంజెస్ కానీ, ఇప్పుడు ఒక హెయిర్ ఫాల్ ఆగిందా, లేదంటే మనకి నిద్ర కానీ ఏది తీసుకున్నా మీకు మినిమం టైం 90 days మినిమం చెప్తారు. 90 days యూజ్ చేయండి. 90 days 3 months కోర్స్ అది. 3 months లో మనం ఎంత స్పెండ్ చేస్తాం మనకు తెలియదు దాని మీద. సో మా నమ్మకం ఏంటంటే మా ప్రోడక్ట్ అంతే 100% జెన్యూన్ ప్రోడక్ట్. ఇట్లా ఆర్టిఫిషియల్గా ఇచ్చింది ఇది లేదు, బయట నుంచి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అస్సలు లేదు. మనకి బాడీలో కావాల్సిన జస్ట్ న్యూట్రిషన్స్ ఏవైతే ఉంటాయో దానికి లైపోజోమల్ టెక్నాలజీ యాడ్ చేసి ఇస్తున్నాం అంతే.
కాకపోతే మాది ఏంటంటే బెటర్ అబ్జార్ప్షన్ వేరే Better వాళ్ళతో కంపేర్ చేస్తే అవన్నీ 10 to 20% అబ్జార్ప్షన్ ఉంటే మాది 95 to 98% అబ్జార్ప్షన్ ఉంటుంది. 95 to 98% Yes, అసలు అబ్జర్ప్షన్ వేస్టేజ్ ఉంటుందా? అనేదే ఉండదు. మీరు Okay. ఎగ్జాంపుల్ మెలిటోనిన్ తీసుకోండి మేడం. ఓకే. మెలిటోనిన్ ఎవరిచ్చినా గానీ మెలిటోనిన్ అబ్జార్ప్షన్ వచ్చేసి 5%. మీరు ఎంత మ్మ్. ఇచ్చినా గానీ 5% అబ్జార్బ్ చేసుకుంటుంది. మ్మ్. మోర్ దెన్ 10 mg కూడా ఎవరివ్వరు మ్మ్. మార్కెట్‌లో. ఎందుకంటే మోర్ దెన్ 10 mg అసలు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. మ్మ్. మా దాంట్లో వచ్చి 5 mg ఉంటుంది మెలిటోనిన్. ఓకే. 95 to 98% అబ్జార్ప్షన్ ఉంటుంది. ఆల్మోస్ట్ బికాస్ ఆఫ్ లైపోసోమల్ టెక్నాలజీ. 4.5% వరకు అబ్జర్వ్ అబ్జార్ప్షన్ అయిపోతుంది. ఉంటుంది. సో అందుకే మీకు స్లీప్ అనేది మెలిటోనిన్ మన బ్రెయిన్‌లో ఉన్న మెలిటోనిన్ హార్మోన్‌ని రెగ్యులేట్ చేస్తుంది. మీకు స్లీప్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఒక టైం వరకు యూజ్ చేశాక మీరు అసలు మా గమ్మీస్ వాడాల్సిన అవసరం లేదు. బయట టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా సార్ వర్కౌట్ నాకు కూడా అవుతుంది. నైట్ అంతా స్లీప్ లేదు. ఆల్మోస్ట్ 3కో 4కో పడుకున్నాను. అందుకే రావడం కూడా నాకు చాలా లేట్ అయింది. మిమ్మల్ని చాలా వెయిట్ చేయించాను. సో నేను కూడా స్టార్ట్ చేయొచ్చా సార్ అది? యెస్ మేడం, యూజ్ చేయొచ్చు. ఓన్లీ పడుకునే ముందు 30 to 45 మినిట్స్ ముందు ఒక గమ్మీ తీసుకోండి సరిపోతుంది. 30 to 40 మినిట్స్ దాని తర్వాత ఫోన్ గానీ, టీవీ గానీ, బ్రైట్ లైట్స్ కింద గానీ ఉండకూడదు. ఉండకూడదు. అసలు ఎందుకంటే మనకి ఎప్పుడైతే లైట్స్ కంట్లో పడతాయో రేస్ అదేం చేస్తుందంటే మెలిటోనిన్ బ్రెయిన్‌లో రిలీజ్ చేయని ఆపేస్తుంది. ఓకే ఓకే అందుకే మనకి ఈవినింగ్ అవుతుంది అంటేనే కొందరికి నిద్ర సెన్సేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రైట్ రైట్. ఎందుకంటే డార్క్ లోనే మెలిటోనిన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్‌లో. ఐ సెన్స్ చేస్తుంది డార్క్నెస్ వస్తుంది అన్నప్పుడు మెలిటోనిన్ రిలీజ్ అవుతుంది. అట్లానే పడుకుంటాం మనం వెళ్ళి. చాలా మంది ఎలా అంటే నైట్ అవుట్స్ చేసి నైట్ వర్క్ చేసి నైట్ షిఫ్ట్స్ అంటారు, ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అవునవును. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మెలిటోనిన్ అనేది రిలీజ్ అయ్యడం అయిపోతుంది కంప్లీట్‌గా బ్రెయిన్‌లో. చాలా మందిని చూసాను సార్. ఇన్సామ్నియా ప్రాబ్లమ్‌తో ఫేస్ చేసేవాళ్ళు నైట్ 3 అయినా 4 అయినా 5 అయినా పడుకోలేరు అసలు. పడుకోరు. నేను రీసెంట్‌గా సార్ నాకు 3 అయితే గానీ నాకు నిద్ర రావట్లా. ప్రామిస్ ఇదైతే నిజం. మ్మ్. మార్నింగ్ ఇప్పుడు వర్క్ ఉన్నప్పుడు మార్నింగ్ 7 కల్లా 8 కల్లా లేచేయాలి. 4 hours ఆఫ్ స్లీపే ఉంటుంది. మైండ్ అంతా డే అంతా డిస్టర్బ్. అసలు ఎఫెక్టివ్‌నెస్ ఉండట్లేదు. మైండ్ Obvious. షార్ప్ అనేది ఉండట్లేదు. నంబగా ఫీల్ అవుతున్నాను. సో ఇవన్నీ కూడా మనకి సాల్వ్ అవుతాయా ఈ Obviously మెమరీ solve బూస్టర్ అవుతాయి. వల్ల? ఆబ్వియస్లీ సాల్వ్ అవుతాయి మేడం. అన్ని సాల్వ్ అవుతాయి. ఇంకొకటి దీనివల్ల మనకి జెట్ లాగ్ ఇష్యూస్ ఉన్నా కూడా పోతాయి. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. మీరు కంట్రీ అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మనము ఒక వేరే కంట్రీకి వెళ్ళాం మనము. ఓకే. అక్కడ డే అండ్ నైట్ మనకి అప్ అండ్ డౌన్ అయిపోతుంది. సో మన గమ్మి కరెక్ట్ 3 days వాడితే వాళ్ళకి జెట్ లాగ్ ఇష్యూస్ కూడా పోతాయి. అంతే. ఇది ఎన్ని డేస్ వాడొచ్చు అంటారు సార్ ఇది? ఇది డిపెండ్స్ అపాన్ యువర్ ఇష్యూ. ఇప్పుడు కొందరు Okay. 15 years ఉంటారు, 20 years నుంచి నిద్రపోని వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. అవును. కొందరు 7.5 mg వరకు స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. నార్మల్ ఆన్ యావరేజ్ బేసిస్ నేను చెప్పేది అంటే 2 to 3 months యూసేజ్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఇష్యూ ఎక్కువ ఉంది అనుకోండి ఇంకొక 1 or 2 months ఎక్స్ట్రా ఓకే. సరిపోతుంది. ఓకే. అంటే మనం టెస్ట్ చేసుకోవచ్చా? ఒక 15 రోజులు వాడి Yes, 3-4 madam. డేస్ గ్యాప్ ఇస్తే నిద్ర వస్తుందో లేదా చెక్ చేసేసుకొని. అంటే ఇఫ్ యు ఆర్ ఎ రెగ్యులర్ స్లీపర్ ఓకే. అంటే ఇప్పుడు ఒక 1 to 3 months నుంచి ఇష్యూ ఉంది లేదా 1 year నుంచి నాకు ఇష్యూ ఉంది అన్న వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. అలా మరి ఇయర్స్ టుగెదర్ ఉన్న వాళ్ళు 3 days లో టెస్ట్ చేసుకున్నట్టు ఇట్స్ ఇంపాసిబుల్ మేడం. అట్లీస్ట్ 10 days ఓకే. 10 డేస్ అలా వర్క్ సరిపోతుంది. సో ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. ఎస్. సో నేను ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుంటాను. సో నాకు ఒక 4 to 5 ఫ్రీ శాంపిల్స్ ఇస్తారా? లేదు మేడం, ఎవరికైనా ఒకటే ఫ్రీ శాంపుల్. బికాస్ అన్నం ఉడికింది అంటే అన్నం మొత్తంలో చేపెట్టాల్సిన అవసరం లేదు. మెతుకులు పట్టుకుంటే సరిపోతుంది. ఆబ్వియస్లీ 8 products మా కంపెనీ నుంచే బయటికి వచ్చాయి అంటే 8 products పక్కా అష్యూర్డ్ USFD అప్రూవ్డ్ అన్ని. ఓకే. సార్ నాకు మెమరీ లాస్ ప్రాబ్లం ఉంది. నిద్ర పట్టట్లేదు. ఓకేనా, గ్రేయింగ్ ఆఫ్ ది హెయిర్ స్టార్ట్ అయింది. హెయిర్ ఫాల్ ఫామ్ అవుతుంది. సో వీటన్నిటికీ కావాలి కదా మరి. ఒకటే అందరికి ఒకటే ప్రాబ్లం ఉంటుంది ఈ కాలంలో. అందరికీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీ ఫ్రీ శాంపిల్స్ కూడా అన్ని ఇవ్వాలి కొన్ని కొన్ని. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ స్లీప్ పెట్టుకోండి. ఫస్ట్ స్లీప్ తో స్టార్ట్ చేయండి. స్లీప్ పెట్టుకుంటే మీకు 10 days ఫస్ట్ శాంపుల్ తీసుకోండి. ఓకే. 10 days లో శాంపుల్ రిజల్ట్ తెలిసిపోతుంది కదా, ఎంత బాగా వర్క్ అవుతుందో మీకు రిజల్ట్ తెలిసిపోతుంది. సో దెన్ గో ఫర్ కంప్లీట్ కోర్స్ స్టార్ట్ చేసేయండి. అయిపోతుంది. వేరే ప్రొడక్ట్స్ కూడా కోర్స్ స్టార్ట్ చేసేయండి. ఓకే. సింపుల్. ఓకే. సో ఈ గమ్మీస్ అనేవి మేము ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు? మా ఎవెంజిస్ వెబ్సైట్ లో అవైలబుల్ ఉంటాయి మేడం. Okay. avengis.com అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఓకే. ఇంకొకటి మా ఫోన్ నెంబర్ కి కాల్ చేసి ఆన్ కాల్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నేను కూడా గమ్మీస్ అనేవి స్టార్ట్ చేస్తాను. రైట్ ఫ్రమ్ టుడే ఐ స్టార్ట్. ఇవాళ నేను ఆర్డర్ పెట్టుకుంటాను. యాక్చువల్లీ మీరు తీసుకొచ్చుంటే ఇవాళ ఒకటి తీసేసుకుందాం అనుకున్నాను. మీరు తీసుకురాలే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.